హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేరింగ్ ఇన్ఫో. సో ఈ వీడియోలో నేను ఇన్ఫోసిస్ జర్నీ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. సో ప్రీవియస్గా ఒక షార్ట్ వీడియో అయితే నేను పెట్టాను ఇన్ఫోసిస్ జర్నీ అని చెప్పేసి. సో దానికి కంపారిటివ్లీ అంటే నా ఛానల్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి వ్యూస్ వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. సో అప్పటికి నేను ఇంకా వెళ్ళలేదు, సో నేను ప్రాపర్గా రిప్లై ఇవ్వలేదు వాటికి. నాకు తెలిసిన దాంట్లోనే నేను ఇచ్చాను. బట్ ఇప్పుడు నేను వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇన్ డీటెయిల్గా నేను ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో నా డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసరికి Jan 16, 2023. సో దిస్ ఈజ్ మై డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ మై ఫస్ట్ డే అట్ ఇన్ఫోసిస్ మైసూర్ DC. అయితే ఫస్ట్ ఆఫర్ లెటర్ అయితే తీసుకున్నాము. ఆఫర్ లెటర్ హార్డ్ కాపీ తీసుకుంటేనే మనకి అక్కడ లోపలికి అలౌ చేస్తారు. సో మనము డీసీకి వెళ్ళే ముందు మనకి మెయిల్స్ అయితే వస్తాయి కదా. సో అందులో ఒక మెయిల్లో మనకి ఏమేమి తీసుకెళ్ళాలి అన్న మెయిల్ అయితే ఒకటి వస్తుంది. సో అవైతే మిస్ చేయకుండా తీసుకెళ్ళండి, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చులే, నెట్ సెంటర్లు దొరుకుతాయి కదా, ఏం కాదు అన్న ప్లాన్స్ అయితే అసలు పెట్టుకోవద్దు. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ట్రైన్ ఎప్పుడు దిగుతారో మీకు ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. సో తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇన్నవ్వమంటారో తెలీదు. సో ఇలా చాలా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నారో మీ ఇంట్లో నుంచి అవి తీసుకెళ్ళిపోవడం చాలా బెటర్. సో మాకైతే ట్రైన్ వచ్చేసరికి మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా దిగాము. సో ఇంకా వాళ్ళు అలో చేయరు కదా, లైక్ మాకు 8కి అలా ఇన్నవ్వమని చెప్పారు. సో అప్పటిదాకా స్టేషన్లోనే ఉన్నాం. మేము స్టేషన్లో ఉండి 8కి అలా మేము క్యాంపస్కి వెళ్తే చాలా పెద్ద క్యూ ఉంది. ఐ డోంట్ నో తర్వాత 10, 11 ఆ టైంకి వచ్చేసరికి ఇంకెంత పెద్ద క్యూ ఉంటుందో. లైక్ 8 o'clockకి అంటే చాలామంది ట్రైన్స్ అందరిది ఒకే టైమింగ్లో ఉండదు కదా. అంత ఎర్లీ మార్నింగ్ అయితే మేబీ తక్కువే ఉండొచ్చు, అయినా కూడా అప్పుడే అంతమంది ఉన్నారంటే ఇంకా లేట్ అయ్యే కొద్దీ చాలా ఉండుంటాయి. సో మీరైతే మేక్ ష్యూర్ మైసూర్కి వచ్చిన వెంటనే మీరు క్యాంపస్కి వచ్చేసేయండి. ఏమన్నా ప్లాన్స్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు మీరు, లైక్ మైసూర్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ అయితే మీరు క్యాంపస్కి రావడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. మేమైతే ఆఫర్ లెటర్ చూపించాము, ఇంకా కొన్ని డీటెయిల్స్ అడిగారు లైక్ ఆధార్ అని చెప్పేసి ఇవన్నీ. అవైతే సెక్యూరిటీకి చూపిస్తే మనని లోపలికి ఎలో చేశారు. ఎలో చేసిన వెంటనే మనకి బ్యాగ్ చెకింగ్ అనేది ఉంటుంది. సో ప్రతి బ్యాగ్ మీరు తీసుకెళ్ళే చిన్న చిన్న బ్యాగ్స్ కూడా మీరు స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మనని ఒక బస్లో అయితే వెళ్ళమంటారు. అక్కడ ఒక బస్సు ఉంటుంది. సో మన ముందు ఒక చిన్న లగేజ్ క్యారీ చేసే ఒక లారీలా ఉంటుంది, చిన్న వ్యాన్ లాగా. సో అందులో మన లగేజ్ అంతా వేసేస్తారు. మన లగేజ్ వేసి మన లగేజ్ వ్యాన్ ముందు వెళ్తుంటుంది, మనం వెనక వస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫీలింగ్. ఎందుకంటే ఇన్ఫోసిస్ మైసూర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఈ పర్టిక్యులర్ బిల్డింగ్ అనమాట. సో ఈ బిల్డింగ్ చూస్తుంటే జస్ట్ డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది అనమాట. చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాము. సో ఇలా మనని ఆ తర్వాత దీంట్లో ఒక రూమ్కి అనేది తీసుకెళ్తారు ఈ బిల్డింగ్లో. ఇక్కడ ఏంటంటే మనకి రూమ్ కీస్ అండ్ మన ఐడి ట్యాగ్స్ అయితే ఇస్తారు. ఐడి కార్డ్స్ అప్పుడే ఇవ్వలేదు, ఫస్ట్ రోజు ట్యాగ్స్ అనేవి ఇచ్చారు. ట్యాగ్స్ వచ్చేసి కలర్ ట్యాగ్స్ ఉంటాయి, ఎందుకంటే మైసూర్ డీసీలో ఎంప్లాయీస్ ఉంటారు, అట్ ద సేమ్ టైం ట్రైనీస్ ఉంటారు. ఎంప్లాయీస్కి ఏమో బ్లాక్ ట్యాగ్ ఉంటుంది, ట్రైనీస్కి కలర్ ట్యాగ్స్ ఉంటాయి. సో వాళ్ళ డిఫరెన్స్ తెలియాలి కాబట్టి, అంటే సెక్యూరిటీస్ దగ్గర మనకి కొన్ని టైమింగ్స్ ఉంటాయి ట్రైనీస్కి ఇన్ అవ్వడానికి, అవుట్ అవ్వడానికి. ఎంప్లాయీస్కి ఏంటంటే ఎనీ టైం ఉంటుంది, బికాజ్ వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, అట్ ద సేమ్ టైం అందరికీ ఒక ఐడెంటిఫికేషన్ లాగా ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్కి ట్రైనీస్కి డిఫరెంట్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. ట్రైనీస్కి ఏమైనా కలర్ ట్యాగ్స్ ఉంటాయి. కలర్స్ కూడా ఒక 7-8 కలర్స్ వరకు ఉంటాయి. అండ్ అక్కడైతే మనకి ట్యాగ్స్ ఒక స్లిప్ ఇచ్చారు, లైక్ ఐడి మన ఫోటోని పెట్టి కింద మన ఎంప్లాయీ ఐడి రాసేసుకొని మనం అక్కడ స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత రూమ్ కీస్ ఇచ్చేసి మళ్ళీ అదే బస్సులో మన ఈసీసీ దగ్గరికి తీసుకెళ్తారు. ఈసీసీ అంటే ఎంప్లాయీ కేర్ సెంటర్. సో మనము అక్కడ హాస్టల్ అనము, పీజీ అనము, ఎంప్లాయీ కేర్ సెంటర్ అని అక్కడ పిలుస్తారనమాట. సో మన నెంబర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి తీసుకెళ్ళి మనం డ్రాప్ చేస్తారు. అక్కడ సెక్యూరిటీ ఉంటారు. సో మీకు ప్రతి 100 మీటర్స్కి ఒక సెక్యూరిటీ అనేది కనిపిస్తారనమాట. ఎందుకంటే చాలా పెద్ద క్యాంపస్ అది, మీరు ఎక్కడికి వెళ్ళాలో అన్నది మీకు అస్సలు ఐడియా ఉండదు కాబట్టి మిమ్మల్ని గైడ్ చేయడానికి అక్కడ చాలామంది ఉంటారు. సో మీరు అక్కడికి వెంటనే దిగి మీ లగేజ్ మీరు కలెక్ట్ చేసుకొని మీ కీస్ మీద మీ ఈసీసీ నెంబర్ అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీ రూమ్ నెంబర్ కూడా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీకు అక్కడ బోర్డ్స్ ఉంటాయి, ఆ బోర్డ్స్ని బేస్ చేసుకొని మీరు వెళ్తే మీ రూమ్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ రోజు అయితే
మేము ఇలా క్యాంపస్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో నథింగ్ మోర్, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఫస్ట్ రోజు. సో ఫుడ్ కోర్ట్స్ చాలా కవర్ చేయడానికి ట్రై చేసాము. అంటే మనకు ఒక 6-7 ఉంటాయి లోపల, ఒక్కొక్క దానికి చాలా చాలా గ్యాపే ఉంటుంది. సో అన్నీ ఒకరోజు కవర్ చేయలేము కాబట్టి ఫస్ట్ మా ఐసీసీ దగ్గర ఉన్న ఫుడ్ కోర్ట్ అయితే కవర్ చేసాము. సో ఫుడ్ అయితే నార్త్ సౌత్ రెండు ఉంటాయి, మనమే కొనుక్కోవాలి ఫుడ్. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి, మరీ హై ఉండదు అండ్ అలానే తక్కువ ఉండదు, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఫుడ్ కూడా ఓకే, బాగుంటుంది. సో మీరు ఇక్కడికి వెళ్ళి ఒక 10-15 డేస్ ఉంటే మీకే అర్థమైపోతుంది మీకు ఏ ఫుడ్ కోర్ట్ అన్నది. అంటే ఒక్కొక్క ఫుడ్ కోర్ట్లో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట, అన్నీ ఒకేలాగా ఉండవు. అండ్ ఫుడ్ కోర్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఫుడ్ మనమే తీసుకోవాలి అండ్ ఫుడ్ ప్రైజెస్ కూడా ఓకే. నార్త్ సౌత్ అన్ని ఫుడ్స్ అయితే ఉంటాయి అక్కడ, నో ప్రాబ్లం. ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ కూడా అన్ని స్టేట్స్ వాళ్ళకి రిలేటెడ్గానే ఉంటాయి ఫుడ్ కూడా. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ డే విచ్ ఈస్ Jan 17th, మాకైతే వాళ్ళు మార్నింగ్ 9 o'clock కల్లా ఒక పర్టికులర్ రూమ్కి రమ్మని మెయిల్ చేశారు. సో ఆ రూమ్ అదంతా మెన్షన్ చేశారు. ముందు రోజే మేము ఈవినింగ్ ఎత్తుక్కుంటూ వెళ్ళామన్నమాట రూమ్స్ ఎక్కడున్నాయి. బికాజ్ అంత పెద్ద క్యాంపస్లో మార్నింగ్ 9 కల్లా రమ్మన్నారు కదా, రేపు మార్నింగ్ ఎత్తుక్కోవటం అవ్వదు అన్న ఇంటెన్షన్తో. సో మార్నింగ్ అందరం 9 కల్లా క్లాస్కి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజైతే ఏముండదు, బేసిక్గా అందరూ వస్తుంటారు. లైక్ హెచ్ఆర్ వచ్చారు, మా బ్యాచ్ ఓనర్ వచ్చారు, అందరూ వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, అన్నీ అడిగారు వాట్ ఈజ్ వాట్ అని. కొంచెం ఫస్ట్ రోజు అంటే అంతేముండదు కదా, సో అవి చెప్పారు. అండ్ క్యాంపస్ రూల్స్ చెప్పారు, క్యాంపస్లో ఎలా ఉండాలో చెప్పారు, కొన్ని ట్రైనింగ్కి రిలేటెడ్గా డీటెయిల్స్ చెప్పారు. సో ఫస్ట్ రోజు అయితే అలా అయిపోయింది. సెకండ్ రోజు వచ్చేసరికి బ్యాంక్ డే. సో మనకి బ్యాంక్స్ అనేవి 2 బ్యాంక్స్ అలో చేస్తారు ఇన్ఫోసిస్లో, యాక్సిస్ అండ్ ఐసిఐసి. సో మార్నింగ్ ఒకళ్ళు వస్తారు, ఆఫ్టర్నూన్ ఒకళ్ళు వస్తారు మనకి. సో వాళ్ళు వచ్చి మార్నింగ్ ఒకళ్ళు ఐ గెస్ 2 hours ఒకళ్ళు, 2 hours ఒకళ్ళు వచ్చినట్టున్నారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఫ్రీయే, మళ్ళీ వచ్చి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బ్యాంక్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఆ బ్యాంకింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారు. సో సెకండ్ డే అయితే బ్యాంక్కి. సో థర్డ్ డే అయితే ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేశారు, అట్ ద సేమ్ టైం ఐడీస్ కూడా ఇచ్చారు. ఫస్ట్ డే టెంపరీ ఐడి కార్డ్స్ ఇచ్చారన్నాను కదా, సో ఇప్పుడు నార్మల్ ఐడి కార్డ్స్ అయితే అందరికీ ఇచ్చేశారు. అండ్ కమింగ్ టు ట్రైనింగ్ వచ్చేసరికి ఫోర్త్ డే యూనిట్స్ అయితే అందరికి ఇచ్చేశారు, మెయిల్ చేశారు ఎవరికి ఏ యూనిట్ అన్నది. మా బ్యాచ్ ఒక 40 మెంబర్సే కాబట్టి అందరికీ ఒక్కటే యూనిట్ అనేది వచ్చింది, దట్ ఈస్ జావా స్ప్రింగ్ బూట్. అండ్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసరికి 9:15 to 5 o'clock. సో కరెక్ట్ టైంకి వెళ్ళాలి, ఏ మాత్రం లేట్ అయినా క్లాస్లోకి అయితే అలౌ చేయరు. ఇది స్ట్రిక్ట్ రూల్ అసలు. కింద సెక్యూరిటీ కూడా అడుగుతారు ఎందుకు లేట్ అయింది అని. సో అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అందరూ. 9:15 కంటే ప్రొఫెసర్స్ అయితే వచ్చేసి 9:10 కల్లా క్లాసెస్లో కూర్చుంటారు. మనకి కాలేజ్ లాగా స్కూల్స్ లాగా కాదు, ప్రొఫెసర్సే ముందు వచ్చి కూర్చుంటారు మనకన్నా కూడా, అంత పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు. సో మీరు ఈసీసీ దగ్గర నుంచి క్లాసెస్కి చాలా దూరం ఉంటుంది, మీరు చాలా ఎర్లీగా లేచి చాలా త్వరగా స్టార్ట్ అవ్వాలి మీ క్లాసెస్కి, లేకపోతే మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే చాలా చాలా హర్రీ అవుతుంది అనమాట. మేక్ ష్యూర్ త్వరగా లేచి త్వరగా క్లాస్కి వెళ్ళాలి. 1 minute లేట్ అయినా క్లాస్ అయితే మిస్ అయిపోతారు మీరు. అండ్ 5 o'clock కల్లా అయిపోతుంది మనకి క్లాస్. అప్పటి నుంచి మనము క్యాంపస్ బయటికి వెళ్ళొచ్చు, బట్ 9 కల్లా మళ్ళీ ఇన్ అయిపోవాలి క్యాంపస్లోకి. 9 తర్వాత అలౌ చేయరు, అంటే అలౌ చేయరు ఇన్ ద సెన్స్ లేట్ కమ్మర్గా మన నేమ్ రాసుకుంటారు. అండ్ నెక్స్ట్ డే మనం హెచ్ఆర్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో అన్ని రూల్స్ ఉంటాయి, నేను మళ్ళీ ఈ రూల్స్ అన్నీ ఇంకొక వీడియోలో చేస్తాను, వాట్ ఈజ్ వాట్ అన్నది. ఇవైతే ట్రైనింగ్ రిలేటెడ్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ట్రైనింగ్ ఫెయిల్ అయితే ఏంటి, అసలు మనకి మళ్ళీ రీటెస్ట్ ఉంటుందా, ఎంత పాస్ పర్సంటేజ్, అవన్నీ మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియో మొత్తం, ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ అవుతుంది. సో అందుకని ఇన్ డీటెయిల్గా ఇంకేమన్నా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ట్రైనింగ్ రిలేటెడ్ డీటెయిల్స్కి అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, లైక్ ఎంత పర్సంటేజ్ రావాలి, అసలు మనకి ఎన్ని మంత్స్ ఉంటుంది ట్రైనింగ్, ఎన్ని డేస్ తీసుకుంటారు, ఐ మీన్ ఎగ్జామ్కి